हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం పానా అంటే ఏదైనా ఒక పని చేయగలగడం అనే అర్థాన్నిచ్చేటువంటి ఈ పానాని ఎలా వాక్యంలో ప్రయోగించాలి అనేది నేర్చుకోబోతున్నాం. పానా అనేది కూడా సక్నా మాదిరిగానే ఒక సహాయక క్రియ, అంటే ఒక ముఖ్య క్రియతో పాటు వస్తుంది. कर सकता हूं, पढ़ सकता हूं అలానే कर पाता हूं, पढ़ पाता हूं. ఓకే, ఇలానే వస్తుంది. సో సక్నా అంటే ఏదైనా ఒక పని చేయగలడం, చేయగలను. ఇది చేయగలగడం అనేటువంటి మీనింగ్ ని ఇస్తుంది. కానీ ఇక్కడ పానా అండ్ సక్నాకు ఉన్నటువంటి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, సక్నా అనే దానిని మనం తాత్కాలిక వర్తమాన కాల్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ లో, పాస్ట్ కంటిన్యూస్ లో సక్నాని మనం ఉపయోగించలేము. కర్ సక్ రహా హై అలా చెప్పలేము. కానీ కర్ పా రహా హై అని చెప్పవచ్చు. కర్ పా రహా థా చెప్పవచ్చు. ఓకే, ఇలా సక్నా అని మాత్రం తాత్కాలిక వర్తమానకాలు, అపూర్ణ భూతకాలు ఉపయోగించలేము. ఓకే, సో దీనికి ఉన్నటువంటి వర్తమాన కాలంలో పానా యూసేజ్ ఎలా ఉంటుంది, దీని యొక్క రూపం ఎలా ఉంటుంది, భూత్ కాల్లో ఎలా ఉంటుంది, భవిష్యత్ కాల్లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ టేబుల్లో చూద్దాము. వర్తమాన కాల్లో కర్తను బట్టి పాత, పాతే, పాతి. ఓకే, భూత్ కాల్లో పాయా, పాయే, పాయి. ఇక్కడ తెలుగు రూపంలో నేను ఒక్కటే వర్డ్ తీసుకున్నాను, చేయగలుగుతాను. నేను అనే పదంతో తీసుకున్నాను, ఎందుకంటే అన్ని వాక్యాలు, అన్ని పదాలని మనం ఇక్కడ చూపించలేం కాబట్టి. కానీ మీకు ముందు పానాకు సంబంధించి 7 పార్ట్స్ కింద వీడియోస్ ఉంటాయి. 7 పార్ట్స్ లో కూడా ఒక్కొక్క పార్ట్ లో 50 సెంటెన్సెస్ ఉంటాయి. కొంచెం ఓపికగా నేర్చుకోండి. ఓకేనా? భవిష్యత్ కాల్లో పావుంగా, పావుంగి, పావోగే, పావోగి, పాయేగా, పాయేగి, పాయేంగే, పాయేంగి. ఇలా కర్తను బట్టి దీని యొక్క రూపం మారుతుంది. అదే పాస్ట్ కంటిన్యూస్ అపూర్ణ భూతకాలు పాతాథా, పాతీథి, పాతే థే ఇలా వస్తుంది. అదే ప్రెసెంట్ కంటిన్యూస్ అయితే పా రహా హూ, పా రహే హై, పా రహీ హై. ప్రతి దానికి సంబంధించి 50 సెంటెన్సెస్ నేను ప్రిపేర్ చేశాను, అవన్నీ నేర్చుకుందాం. అలానే అపూర్ణ భూతకాల్లో పా రహా థా, పా రహే థే, పా రహీ థీ. ఈ క్రియ ఏ సబ్జెక్ట్ కి ఎలా వస్తుంది అన్నది మనం ముందు ముందు నేర్చుకుంటాం. అపూర్ణ భవిష్యత్ కాల్ అంటే భవిష్యత్ కాల్లో జరిగే అవకాశం ఉంది, అలా చేయగలుగుతాను అని చెప్పాలి అన్నప్పుడు పా రహా హోగా, పా రహే హోంగే,
పా రహీ హోగి, పా రహీ హోంగి ఇలా వస్తుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి పార్ట్ 1 లో ఒక 50 సెంటెన్సెస్ చూద్దాము. నేను పుస్తకం చదవగలుగుతాను. ఇది హ్యాబిచువల్ గా రోజు చేసేటువంటి పనులు చెప్పడానికి సామాన్య వర్తమాన కాలను ఉపయోగిస్తాము. మే కితాబ్ పఢ్ పాతా హూ, నేను పుస్తకం చదవగలుగుతాను. అదే నేను అనేటువంటి పర్సన్ స్త్రీలింగం అయితే మే కితాబ్ పఢ్ పాతీ హూ, నేను ఆ పని చదవగలుగుతాను అంటే చేయగలుగుతాను అనేటి మీనింగ్ వస్తుంది. నువ్వు పాట పాడగలుగుతావు. తుమ్ గానా గా పాతే హో. అదే నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయినప్పుడు తుమ్ గానా గా పాతీ హో. దీనినే మీరు క్వశ్చన్ లా కూడా అడగొచ్చు. నువ్వు పాట పాడగలుగుతావా? తుమ్ గానా గా పాతే హో. లేకపోతే మీరు క్వశ్చన్ వర్డ్ క్యా అనేది కూడా యాడ్ చేయండి. క్యా తుమ్ గానా గా పాతే హో. ఇలా. అతను సైకిల్ తొక్కగలుగుతాడు. వహ సైకిల్ చలా పాతా హై. రోజు, హ్యాబిచువల్ గా, ఫ్రీక్వెంట్ గా, అకేషనల్లీ, సర్టైన్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం హిందీలో ఈ వాక్యంలో చెప్పాలి. అతను, ఆమె అనుకున్నప్పుడు వహ సైకిల్ చలా పాతీ హై అని చెప్పాలి. ఆమె వంట చేయగలుగుతుంది. వహ ఖానా బనా పాతీ హై. అతను అన్నప్పుడు వహ ఖానా బనా పాతా హై. సబ్జెక్ట్ ని బట్టి మీరు క్రియ మార్చాలి. మేము ప్రశ్న పరిష్కరించగలుగుతాము. హమ్ సవాల్ హల్ కర్ పాతే హై. హమ్ సవాల్ హల్ కర్ పాతే హై. పిల్లలు ఆట ఆడగలుగుతారు. బచ్చే ఖేల్ ఖేల్ పాతే హై. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సో క్రియ పుల్లింగ బహువచనంలో ఉండాలి. మీరు హిందీ అర్థం చేసుకోగలుగుతారా? ఆప్ హిందీ సమజ్ పాతే హై. ఇదే ఆప్ అనే పర్సన్, మీరు అనే పర్సన్ ఫీమేల్ అయితే మీరు క్వశ్చన్ ఆప్ హిందీ సమజ్ పాతీ హై అలా అడగాలి. అతను కారు నడపగలుగుతాడు. వహ గాడి చలా పాతా హై. ఆమె వహ గాడి చలా పాతీ హై. సీత డాన్స్ చేయగలుగుతుంది. సీత నృత్య కర్ పాతీ హై. అదే రామ్ పెట్టండి ఇక్కడ. రామ నృత్య కర్ పాతా హై అని వస్తుంది. రాము కవిత రాయగలుగుతాడా? ఆ పని చేయగలుగుతాడా? క్యా రామ్ కవిత లిఖ్ పాతా హై. నేను మొబైల్ వాడటం నేర్చుకోగలుగుతాను. मै मोबाइल चलाना सीख पाता हूँ. मैं मोबाइल चलाना सीख पाती हूँ. నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే క్రియాపదం మార్చాల్సి ఉంటుంది. నువ్వు పొలంలో పని చేయగలుగుతున్నావా? तुम खेत में काम कर पाते हो. तुम खेत में काम कर पाती हो. అది నువ్వు అనే పర్సన్ ఫీమేల్ అయినప్పుడు. అతను వార్తలు వినగలుగుతున్నాడు.
वह समाचार सुन पाता है ఆమె వార్తలు వినగలుగుతుంది వహ సమాచార్ సున్ పాతీ హై అని వస్తుంది. ఆమె పెయింటింగ్ గీయగలుగుతుంది వహ పెయింటింగ్ బనా పాతీ హై తయారు చేయగలుగుతుంది అని కాకుండా ఇక్కడ గీయగలుగుతుంది అనే మేకింగ్. ఓకేనా. ఖీంచ్ పాతీ హై అంటే తస్వీర్ అనే సిచ్యువేషన్ లో ఖీంచిన అనే మీనింగ్ కూడా వస్తుంది. మేము చెట్టు ఎక్కగలుగుతాము హమ్ పేడ్ పర్ చఢ్ పాతే హై మేము చెట్టు ఎక్కగలుగుతాము. వారు నది దాటగలుగుతారా వే నది పార్ కర్ పాతే హై మీరు కొత్త నియమం వివరించగలుగుతారు. ఆప్ నయా నియం సమఝా పాతే హై సంఝానా అర్థమయ్యేటట్టు చెప్పడం. నేను తలుపు తెరవగలుగుతాను మే దర్వాజా ఖోల్ పాతా హూ అతను ఉత్తరం పంపగలుగుతాడు వహ పత్ర భేజ్ పాతా హై. ఇక్కడ చూడండి పానాకు ముందు కంపల్సరీ ఒక మెయిన్ క్రియాపదం మెయిన్ వర్బ్ ఉంటుంది. ఆమె కథ చెప్పగలుగుతుంది వహ కహానీ సునా పాతీ హై వహ కహానీ సునా పాతీ హై. అతను అన్నప్పుడు పాతా హై అని మారిస్తే సరిపోతుంది. మేము ఆట గెలుచుకోగలుగుతాము హమ్ ఖేల్ జీత్ పాతే హై నువ్వు పాత్రలు కడగగలుగుతావా క్యా క్వశ్చన్ వర్డ్ క్యా పెట్టండి. లేనప్పటికీ కూడా మీరు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి క్వశ్చన్ లా కూడా అడగొచ్చు. క్యా తుమ్ బర్తన్ దో పాతే హో అంటే ఇక్కడ తుమ్ అనే పర్సన్ మెస్కులైన్. నేను కవిత గుర్తించుకోగలుగుతాను మై కవిత యాద్ కర్ పాతా హూ అతను బజారుకు వెళ్ళగలుగుతాడు వహ బాజార్ జా పాతా హై ఆమె అయితే ఆమె వహ బాజార్ జా పాతీ హై ఆమె ఇల్లు అలంకరించగలదు వహ ఘర్ సజా పాతీ హై మీరు పని త్వరగా పూర్తి చేయగలుగుతారు ఆప్ కామ్ జల్దీ పూరా కర్ పాతే హై ఆప్ కామ్ జల్దీ పూరా కర్ పాతే హై వారు పుస్తకాలు అమ్మగలుగుతారా వే కితాబే బేచ్ పాతే హై నేను కంప్యూటర్ సరిచేయగలుగుతాను మై కంప్యూటర్ ఠీక్ కర్ పాతా హూ నువ్వు కవిత వినగలుగుతావు తుమ్ కవిత సున్ పాతే హో అతను స్నేహితుడికి సహాయం చేయగలుగుతాడు वह दोस्त को मदद कर पाता है वह दोस्त को मदद कर पाता है ఆమె ఆలయంలో పూజ చేయగలుగుతుంది వహ మందిర్ మే పూజా కర్ పాతీ హై సబ్జెక్ట్ ని బట్టి క్రియ అండ్ చేయాలి. పానా యూసేజ్ లో ముందు కంపల్సరీ ఒక మెయిన్ వర్బ్ ఉండాలి. నేను మందు కొనగలుగుతాను మై దవా ఖరీద్ పాతా హూ
మేము సినిమా చూడగలుగుతాము. हम फिल्म देख पाते हैं. మీరు భోజనం వడ్డించగలుగుతారు. आप खाना परोस पाते हैं. వారు మంచి పని చేయగలుగుతారు. वे अच्छा काम कर पाते हैं. నేను పత్రిక చదవగలుగుతాను. मैं समाचार पत्र పత్రిక అంటే మ్యాగజైన్ పढ़ पाता हूँ. అది నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే मैं समाचार पत्र या పత్రిక पढ़ पाती हूँ. అతను పాట వినగలుగుతాడు. वह गीत सुन पाता है. ఆమె కుట్టు పని చేయగలుగుతుంది. वह सिलाई कर पाती है. నువ్వు వాహనం ఆపగలుగుతావు. तुम गाड़ी रोक पाते हो. మేము దారి కనుగొనగలుగుతాము. हम रास्ता ढूंढ पाते हैं. నాతో పాటు వారలు చెప్పండి. నేను లేఖ టైప్ చేయగలుగుతాను. मैं पत्र टाइप कर पाता हूँ. कर पाती हूँ ఫీమేల్ అయితే. నువ్వు కంప్యూటర్ వాడగలుగుతావు. तुम कंप्यूटर चला पाते हो. ఆపరేట్ చేయగలగడం. అతను పిల్లలకు బోధించగలుగుతాడు. वह बच्चों को पढ़ा पाता है. ఆమె అయితే పడా పాతీ హై. ఆమె పాట గుర్తించుకోగలుగుతుంది. वह गाना याद कर पाती है. మేము ఇల్లు శుభ్రం చేయగలుగుతాము. हम घर साफ कर पाते हैं. మీరు మీటింగ్ లో మాట్లాడగలుగుతారు. आप बैठक में बोल पाते हैं. వారు సమస్య పరిష్కరించగలుగుతారు. वे समस्या सुलझा पाते हैं. నేను సమయానికి చేరగలుగుతాను. मैं समय पर पहुंच पाता हूँ. నువ్వు బ్యాగ్ ఎత్తగలుగుతావా? तुम बैग उठा पाते हो. అతను పొలానికి నీరు పెట్టగలుగుతాడు. वह खेत सींच पाता है. ఇరిగేషన్ చేయడం లేదా కల్టివేట్ చేయడం. ఇలా మనం పాన అనే దాన్ని వర్తమాన్ కాల్లో ఎలా ఉపయోగించాలి, దాని మీనింగ్ ఎలా ఉంటుంది నేర్చుకున్నాము. अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.